జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో దొడ్డి కొమరయ్య 98వ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు పట్టణంలోని దొడ్డి కొమరయ్య విగ్రహానికి ఉమ్మడి మాజీ జడ్పీ చైర్మన్ తులా ఉమా రాజేందర్ మరియు కురమ సంఘం అధ్యక్షులు పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కురమ 4 సంఘాల అధ్యక్షులు రమేష్, నడిపి సాయన్న, కోరే గంగాధర్, గడ్డం మల్లేష్, సంఘ కమిటీ నాయకులు కోట శ్రీనివాస్, కోట చిన్న నరసింహులు, కోట శివయ్య, కోట కుమార్, ఎర్రుళ్ల హనుమాన్లు, గడ్డం చిన్న మల్లేష్, ఎల్లయ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. పోరాడినటువంటి ఆనాడు స్వాతంత్రం వచ్చింది అని అంటే అక్కడికి వ్యక్తులు ఎంతో మంది త్యాగం చేసినటువంటి ఫలితంగా వల్ల మనం స్వతంత్ర భారత్ ఇచ్చడం అనేది జరుగుతుంది. దొడ్డి కొమరయ్య మన మధ్యలో లేకపోయినా ఆయన చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి త్యాగం, అట్టడుగు వర్గాల పక్షాన మాట్లాడినటువంటి తీరు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉండిపోతుంది. కానీ ఒక కులం కోసం పనిచేసినటువంటి వ్యక్తి కాదు, మొత్తం యావత్ జాతి కోసం పనిచేసినటువంటి వ్యక్తి. వల్ల మొత్తం తెలంగాణ వ్యాపితంగా కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేస్తున్నామని చెప్పి ప్రకటించి మరి వాళ్ళ మెట్పల్లి అంటే ఒక నియోజకవర్గం, పాత నియోజకవర్గం, నియోజకవర్గం ముఖ్యమైనటువంటి మున్సిపల్ పట్టణం. మరి ఇక్కడ దొడ్డి కొమరయ్య జయంతి ఒకవైపు అధికారికంగా చేయాలని అన్నప్పటికైనా ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి పట్టించుకోకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. అగ్రవర్ణాలలో చూసినటువంటి వ్యక్తి అయితే చాలా గొప్పగా చేసేవాళ్ళు. అధికారికంగా ప్రభుత్వం ఒక జీవో వచ్చిందంటే మారుమూల ప్రాంతాలలో కూడా ఆలయ గొప్పగా జరుగుతుంటాయి, జయంతులు కానీ వర్ధంతులు కానీ. కానీ మరి దొడ్డి కొమరయ్యది మాత్రం ఇక్కడ పట్టించుకోకపోవడం, ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే అంటే మనం ఇన్స్టిట్యూట్ తీసుకొని చేసుకుంటే తప్ప వాళ్ళు పట్టించుకోలేనటువంటి పరిస్థితి మనం గమనించింది. ఎంత చరిత్ర ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళ ఆనాడు సమైక్య పాలనలో ఎవరు పట్టించుకోలే. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు దొడ్డి కొమరయ్య అమరత్వాన్ని గుర్తించి ఖచ్చితంగా దొడ్డి కొమరయ్య జయంతిని అధికారికంగా చేయాలని విగ్రహాలను పెట్టడానికి తెలిపే విధంగా దొడ్డి కొమరన్నది కావచ్చు, అన్నపేరు ప్రభాకరరావుది కావచ్చు, చాకల ఐలమ్మది కావచ్చు, ఎవరైతే ఎస్సీగా తర్వాత అట్టడుగు అగ్రవర్ణాలు కాకుండా బీసీ కులాలకు చెందినటువంటి వాళ్ళను చిన్నచూపు చూపుతుందనే దానికి నిదర్శనం. ఇతను తెలిపి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తామని చెప్పి పాఠ్య పుస్తకాలు అనేది ఖచ్చితంగా వీరుడు తెలంగాణ సాయుధ పోరాటానికి అంకురార్పణ చేసిన వాళ్ళలో దొడ్డి కొమరయ్య త్యాగం, దొడ్డి కొమరయ్య అమరత్వం అనేది శ్రీకారం చుట్టింది. తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశ స్వాతంత్ర ఉద్యమక పాత్ర వహించింది. ప్రపంచ వీడ్చ ప్రజల పక్షాన వీడ్చ ప్రజల పోరాటాలకు స్ఫూర్తినిచ్చింది దొడ్డి కొమరయ్య